నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ ఓఝా. భాస్కర హాస్పిటల్ షాపూర్ గండిమైసమ్మలో చేస్తున్నాను. మనం ఈరోజు కొలెస్ట్రాల్ వల్ల చాలా డిసడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. కానీ కొలెస్ట్రాల్ వల్ల కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. మనం దానివల్ల ఉండే ఆ అడ్వాంటేజెస్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. యాక్చువల్లీ ముందు డిసడ్వాంటేజెస్ షార్ట్‌గా బ్రీఫ్‌గా చెప్దాం. మన ఇండియాలో 79% మందికి అంటే కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగానే ఉంటుందన్నమాట. దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ గానీ, హార్ట్ బ్లాక్స్ గానీ ఇలాంటివన్నీ ఎక్కువ ఉండడం వల్ల ఉంటుంది. అంటే ఈ హెచ్‌డీఎల్, ఎల్‌డీఎల్, ట్రైగ్లిజరైడ్స్, నాన్ ఎల్‌డీఎల్ ఇలా చాలా కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఇవన్నీ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండదు. కానీ ఉండాల్సినంత ఉండడం వల్ల దీనివల్ల మనకి ఉండే బెనిఫిట్స్ ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. ఈ కొలెస్ట్రాల్ అంటే నథింగ్ బట్ ఫ్యాట్స్. ఫ్యాట్స్ అంటే లిపిడ్స్ అంటాం. ఈ లిపిడ్స్ అనేవి మన బాడీలో ఉండడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి. అంటే ఉండాల్సిన అంతే ఉండాలి. ఆ అడ్వాంటేజెస్ ఏంటి? మెయిన్‌గా మనకు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ ఉండడం వల్ల మన బాడీలో థర్మో రెగ్యులేషన్ అనేది జరుగుతుంది. అంటే మన బాడీ వేడికి కానీ, చలికి కానీ మన బాడీలో ఉండే కొలెస్ట్రాలే దాన్ని ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. ఇది ఒక వ్యాక్సీ సబ్స్టెన్స్ అనమాట. అంటే ఆయిల్‌లా మన బాడీలో ఒక ఆయిల్‌లా ఉండే సబ్స్టెన్స్. మన బాడీలో ప్రతి ఏరియా, ప్రతి సెల్స్‌లోని ఈ కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మన బాడీలో విటమిన్ డి ప్రొడక్షన్ అనేది కొలెస్ట్రాల్ వల్ల జరుగుతుంది. లేదా మన లివర్ నుంచి బైల్ అనేది వస్తుందన్నమాట. ఆ బైల్ అనే దాని వల్లనే మనకి డైజెస్టివ్ ఎంజైమ్స్ మనం తినే ఫుడ్ ఏదైతే ఉంటుందో అది కరగడానికి కూడా ఉపయోగపడేది కూడా ఈ లిపిడ్స్ అనే ఈ కొలెస్ట్రాల్తోనే ఉపయోగపడుతుంది. ఇలాగా ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో ఉన్న సెక్స్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో టెస్టోస్టెరాన్ కానీ లేదా కొన్ని రకమైన హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి కొలెస్ట్రాల్ ద్వారానే మనకి ప్రొడక్షన్ అనేది జరుగుతుందన్నమాట. విటమిన్ డి ప్రొడక్షన్ అవ్వచ్చు. ఇలా చాలా హార్మోన్స్ అనేవి కొలెస్ట్రాల్ నుంచే మనకు బయటకు వస్తుందన్నమాట. ఈవెన్ మన బ్రెయిన్ ఫంక్షన్ చేయాలన్నా కూడా కొలెస్ట్రాల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా మనకి బాడీకి ఎనర్జీ బలం రావాలన్నా కొలెస్ట్రాల్ అనేది ఇంపార్టెంట్ అనమాట. మన బాడీలో ఈ చెడు కొలెస్ట్రాల్ అనేది అసలు యూజ్లెస్ అండి. మనం తీసుకోవాల్సింది ఏంటంటే మూఫా అంటాం, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. అంటే మంచి కొలెస్ట్రాల్ తీసుకోవాలి. ఆ మంచి కొలెస్ట్రాల్ వల్ల మన బాడీలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ అనేది మంచి కొలెస్ట్రాల్ అనమాట. ఈ మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి, చెడు కొలెస్ట్రాల్ తగ్గడానికి చాలా రకమైన ఫుడ్స్ ఉంటాయి. ఈ మంచి కొలెస్ట్రాల్ అనేది ఉండేది ఎక్కువగా చెప్పాలంటే ఆలివ్ ఆయిల్‌లో కూడా మంచి కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది. లేదా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. అంటే ఫిష్‌లో కూడా మనకి మంచి కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది. లేదా మనకి హోల్ గ్రెయిన్స్ కానీ, యావకాడో కానీ, సోయా ఫుడ్స్‌లో కానీ వీటిల్లో ఏంటంటే మనకి ఈ గుడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందన్నమాట. ఇంకా ఈ చెడు కొలెస్ట్రాల్ తగ్గాలి అంటే వెల్లుల్లి, ఆరెంజెస్ తీసుకోవడం లేదా బాదం, కొన్ని హోల్ గ్రెయిన్స్ వల్ల కానీ ఎక్కువ ఫైబర్ పీచు పదార్థాల వల్ల మనకి చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. సో ఏదేమైనా మన బాడీకి ఏది మితిమీరితే ఏది మంచిది కాదండి. అందుకే మీకు మ్యాక్సిమం కొన్ని టైప్ ఆఫ్ ఆయిల్స్ తగ్గించుకొని మ్యాక్సిమం ఫిష్ ఆయిల్ కానీ, కాడ్ లివర్ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ ఇవి వాడడానికి ట్రై చేయండి. వీటిలో ఏంటంటే మంచి కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఈవెన్ ఆరెంజెస్, నియాసిన్ ఎక్కువ తినడం వల్ల కూడా మంచి కొలెస్ట్రాల్ అనేది పెరిగే అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ.